జేపీ న్యూస్. డక్కిలి మండలం పాతనాలుపాడు గిరిజన కాలనీకి చెందిన 4 మహిళలకు అటవీ హక్కుల చట్టం కింద పట్టాలు మంజూరు కావడం స్థానికంగా హర్షాతిరేకాన్ని కలిగించింది. దశాబ్దాలుగా సాగు చేస్తున్న రిజర్వ్ ఫారెస్ట్ భూములకు చట్టబద్ధ హక్కులు లభించడంతో గిరిజన కుటుంబాలు ఆనందం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉందనే నమ్మకం ఈ నిర్ణయంతో మరింత బలపడింది. సర్వే నంబర్ 1లోని భీమవరం రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సుమారు 30 ఏళ్లుగా నిమ్మ తోటలను సాగు చేస్తున్న మోపూరు కృష్ణమ్మ, మేకల ఆదిలక్ష్మి, తాపాడు అంకమ్మ, పాగాల ఈశ్వరమ్మలు భూములకు హక్కులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. తమ సమస్యను పరిష్కరించాలని వారు వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను సమగ్రంగా విన్న ఎమ్మెల్యే వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన చొరవతో ఐటీడీఏ తిరుపతి అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, డక్కిలి తహసీల్దార్ ఎం శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకొని వాస్తవ పరిస్థితులను పరిశీలించారు. అనంతరం ఉమ్మడి సర్వే నిర్వహించి అర్హులైన లబ్ధిదారులకు సుమారు 5 ఎకరాల భూమిని నమోదు చేసి పట్టాలు అందజేశారు. గ్రామీణ స్థాయిలో సమస్యలను వేగంగా పరిష్కరించడం అధికారుల సమన్వయాన్ని ప్రతిబింబించింది. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం శ్రీనివాసులు మాట్లాడుతూ, గిరిజనులు గత 30 ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకు సంబంధించి తగిన ఆధారాలు సమర్పిస్తే చట్టపరంగా పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు మంజూరు చేస్తామని తెలిపారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం గ్రామ స్థాయి కమిటీలు, రెవెన్యూ మరియు అటవీ శాఖల సంయుక్త పరిశీలన అనంతరం నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఏళ్ల తరబడి హక్కు కోసం ఎదురు చూసిన తమకు చివరకు పట్టాలు లభించడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు, తహసీల్దార్ ఎం శ్రీనివాసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో ఇతర గిరిజనులకు కూడా న్యాయం సాధ్యమనే విశ్వాసం కలిగిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. నేను డక్కిలి మండల తహసీల్దార్ని మాట్లాడుతున్నాను. మేము నిన్న అనగా తేదీ 19/2/2026న పాతనాలుపాడు గిరిజనులు ఈ యొక్క జాయింట్ సర్వేలో 4 అర్హత చెందినారు. వాళ్ళు మోపూరు కృష్ణమ్మ వైపాపు సేనయ్య, మరియు మేకల ఆదిలక్ష్మి వైపాపు చెంచి కృష్ణయ్య, మరియు యాపాటి అంకమ్మ వైపాపు వెంకటయ్య, పాగాల ఈశ్వరమ్మ వైపాపు కృష్ణయ్య అర్జీ దాఖలు చేసుకున్నారు. ఆ అర్జీలు ఐటీడాప్స్ ఏపీఓ గారు మరియు డిటిడబ్ల్యూ తిరుపతి వారు మరియు ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరియు రెవెన్యూ డిపార్ట్మెంటు మేము అందరం కలిసి నిన్న మధ్యాహ్నం ఈ యొక్క పాతనాలుపాడు గిరిజనుల యొక్క అర్జీ మీద జాయింట్ సర్వే నిర్వహించడమైనది. జాయింట్ సర్వేలో అది భీమవరం రిజర్వ్ ఫారెస్ట్ లోపల ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఆ సర్వేలో ఆ యొక్క గత 30 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నట్టుగా 2003లో వాళ్ళు శిస్తు రసీదు కూడా కట్టినట్లు ప్రూఫ్స్ ఉన్నాయి. అక్కడే వాళ్ళ నిమ్మ చెట్లు కానీ మినువులు కానీ సాగు చేసుకున్నట్టు గత 30 సంవత్సరాల్లో సాగులో ఉన్నట్లుగా నిర్ధారణ అయినందున ఆ యొక్క జాయింట్ సర్వే నివేదికను ఈరోజు ఐటీడాప్స్కి నివేదిక పంపుతున్నాము. ఆ విధంగా ROFR యాక్ట్ కింద ఎవరైతే 2005కు ముందు సాగులో ఉన్న ప్రతి ఒక్క గిరిజనులు రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్న భూములు కూడా కందలవారిపల్లి కానీ లేకపోతే మార్లగుంట కానీ ఇంకా ఇతర డక్కిలి మండలంలో ఎక్కడైనా రిజర్వ్ ఫారెస్ట్లో గత 30 సంవత్సరాల ముందు సాగు చేస్తున్నట్టు ప్రూఫ్లు ఉన్న సో వాళ్ళందరూ ఐటీడాప్స్ నెల్లూరు వారికి అర్జీ దాఖలు చేసుకుంటే వాళ్ళందరికీ అటవీ భూముల హక్కుల పత్రాలను పంపిణీ చేస్తామని ఇందు మూలకంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ.